టెస్టిక్యులర్ టార్షన్ అనేది ఎమర్జెన్సీయా కాదా? హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సతీష్ మర్రివాడ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ. సో టెస్టిక్యులర్ టార్షన్ అంటే ఏంటంటే ఆ ఉండే టెస్టిస్ అనేది రొటేట్ అయిపోతుంది. అంటే 180 degrees కానీ 380 degrees కానీ ఇలాగా రొటేట్ అవడం మూలంగా సో టెస్టిస్ కు సంబంధించిన బ్లడ్ వెజల్స్ అనేవి మనకి అవి కూడా రొటేట్ అయిపోయి సో బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది అనమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఏంటంటే విపరీతమైన నొప్పి రావడం, బీర్జం వాపు వచ్చేయడం, కడుపులో నొప్పి, వాంతులు అయిపోవడం, కొంతమందికి జ్వరం వచ్చేయడం, కొంతమందికి యూరిన్ ఇబ్బంది వచ్చేయడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయండి. సో అందుకనే ఇది ఎమర్జెన్సీ కండిషన్ అనమాట. మనం ఎమర్జెన్సీగా ఆ రొటేషన్ అనేదాన్ని డీరొటేషన్ చేయాలి. అది వితిన్ 6 hours చేస్తే మనం ఆ టెస్టిస్ ని సర్వైవ్ చేయొచ్చు. 6 hours దాటితే ఏంటంటే బ్లడ్ సప్లై పూర్తిగా ఇదైపోవడం మూలంగా టెస్టిస్ చనిపోతే బీర్జం తీసేయాల్సిన పరిస్థితికి వెళ్తుంది అనమాట. 10-12 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లవాళ్ళు సడన్ గా బీర్జం నొప్పి, బీర్జం వాపు, బీర్జం తిరిగిపోయినట్లు విపరీతమైన వాంతులు రావడం, ఇలా ఉన్న వాళ్ళకి మనం ఇమీడియట్ గా టెస్టిక్యులర్ టార్షన్ ఉందా లేదా అనేది గుర్తించడానికి స్క్రోటల్ డాప్లర్ చేసుకుని ఉందా లేదా చూసుకుని ఉందంటే దాన్ని ఇమీడియట్ గా మనం డీటార్షన్ చేసి రెండో వైపు దాన్ని ఫిక్స్ చేసే సర్జరీ చేసుకుంటే ఆ టెస్టిస్ ని మనం కాపాడడానికి అవకాశాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా వితిన్ 6 hours గ్యాప్ లో జరిగిపోతే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.